మొత్తానికి మర్రి రాజశేఖర్ వైసీపీకి అయితే రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అది ఎట్టకేలకు నిజమైంది. ఆయన స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా లేఖను మండలి చైర్మన్కి అయితే అందజేశారు. ఇమీడియట్గా రాజీనామాను ఆమోదించాలని కూడా కోరారు. వాస్తవానికి ఆయనకి ఇంకా పదవీ కాలం ఇంకా 4 ఏళ్ల పాటు ఉంది. ఆయన ముందుగానే రాజీనామా చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వాస్తవానికి జగన్ ఇప్పుడు ఈ రాజీనామాల విషయంలో, ఎందుకంటే ఇప్పటికీ ఈయనతో కలిపి 5గురు రాజీనామా చేసినట్టు అయింది మండలిలో. మొత్తం మొన్న 4గురు రాజీనామా, ఈ 5గురు రాజీనామాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది. కానీ ఆమోదించాలా లేదా అనేది శాసనసభలో స్పీకర్ ఇష్టం, మండలిలో చైర్మన్ ఇష్టం. ప్రస్తుతం మండలిలో ఎవరున్నారు చైర్మన్గా అంటే వైసీపీకి సంబంధించిన మోషన్ రాజు ఉన్నారు కాబట్టి ఆయన ఆమోదించాలా లేదనేది ఆయన ఇష్టం. ఆయన అధికారాలను బట్టి ఆయన అధికారాలను ఉపయోగించుకుంటారు. కాకపోతే ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే ఇమీడియట్గా వీళ్ళందరూ టీడీపీలో చేరిపోతారు. అలాగే ఈ 5 ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో ఖాతాలకు వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ బీజేపీ ఒకటి, జనసేనకు ఒకటి ఇచ్చి 3 వేలు ఉంచుకుంటారా, లేదంటే ఇందులో ఎంతమందిని మళ్ళీ కొనసాగిస్తారు, ఎంతమందికి వేరే వేరే పదవులు ఇస్తారు అనేది తర్వాత. అయితే ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటుంది వైఎస్ఆర్సీపీ. అందుకే రాజీనామాలను అయితే ఆమోదించట్లేదు. ఇప్పట్లో ఆమోదించే ఆలోచన కూడా లేదు. అలాగని ఎన్ని రోజులు ఉంచుతారు ఆమోదించకుండా అంటే ఎన్ని రోజులైనా ఉంచవచ్చు, వాళ్ళ ఇష్టం. అవసరమైతే అధికారం దిగిపోయే ముందు ఆయన అప్పుడు ఆమోదించేసైనా వెళ్ళిపోవచ్చు, చెప్పలేదు అక్కడ. అది వాళ్ళ ఇష్టం, ఆయన స్పీకర్ ఇష్టం, ఆ హోదాలో ఉన్న చైర్మన్ ఇష్టం. ఇప్పుడు అదే జరుగుతోంది. రాజీనామాలు అయితే చేస్తున్నారు, కానీ ఆమోదిస్తారా లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆమోదించే ఆలోచన అయితే వాళ్ళు చేయట్లేదు. రాజీనామాలు మాత్రం సమర్పిస్తున్నారు. అయితే వైసీపీలో ఇమడలేక, జగన్తో కొనసాగలేక రాజీనామాలు చేస్తున్నారు అనేది ఒక వెర్షన్. మరి ఈ రాజీనామాల పర్వం ఎంతటితో ఆగుతుందో ఇంకా కొనసాగుతుందనే చూడాలి.